హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడేస్ సాటర్డే ఎపిసోడ్ మీలో ఎందుకు నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో నా వర్షన్ ఏంది, నాకేమనిపించింది అనేది ఈ వీడియోలో మాట్లాడదాం అన్నమాట. సో ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే ఇక చేయండి అబ్బా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే కొద్దిగా నా ఛానల్ కూడా నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. తెలుసు సాటర్డే అండ్ ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి ఖచ్చితంగా అయితే నాకు సర్వ్ వచ్చేసిండు. సో ఒక పాటతో వచ్చిండు మొత్తానికి. సో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అని చెప్పేసి అలానే సో ప్రతిసారి కూడా వినాయక చతుర్థి అంటే వినాయక చవితినప్పుడు సో కామన్గా వీళ్ళు వినాయకుడిని లోపల హౌస్లో పెట్టే ప్రయత్నం చేస్తారన్నమాట. ఇంతకుముందు జరిగింది అట్లా. సో వినాయకుడిని వీళ్ళు ప్రతిష్ఠించేసి చేసేది. కాకపోతే ఈసారి వీకెండ్ రావడంతో మొత్తానికి సో డైరెక్ట్ నాకు సార్ ఏంటి రావడము, పాటకు డ్యాన్స్ చేసి వీళ్ళందరికీ పండుగ పూట కాబట్టి మీరు అందరికీ ఇక స్వీట్స్ తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడాను. కాకపోతే ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఎట్లుంటుందంటే ముందు మనకు థర్స్‌డే వరకే లైవ్ టెలికాస్ట్ అయినా జరుగుద్ది. ఈవెన్ ఎపిసోడ్ కూడా థర్స్‌డే వరకు వస్తది. సో ఫ్రైడే జరిగే ఆ రోజు ఏమేమి జరిగిందనేది సాటర్డే ఎపిసోడ్‌లో నాకు సార్ చూపిస్తాడు. సో ఆ రోజు వచ్చిన ఎపిసోడ్స్ అసలు ఆ రోజు యాక్చువల్‌గా ఏం జరిగిందని చెప్పేసి ఒక వీడియో ప్లే చేసిందనమాట. సో ఆ వీడియోలో ఏం జరిగిందంటే మెయిన్‌గా ఇక్కడ బేబక్కకు సోనియాతోటైతే చిన్నపాటి వైబ్ అయితే కరెక్ట్ లేదు. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయన్నమాట. అయితే బేబక్క ఏం చేసింది, సో కిచెన్‌లో కామన్‌గా డిస్కషన్ జరిగింది. డిస్కషన్ తర్వాతకి బేబక్క నిఖిల్ తన క్లాన్ చీఫ్ కాబట్టి, సో తన చీఫ్ తన క్లాన్ కాబట్టి తన దగ్గరికెళ్ళి సో నాకు ఇట్లా ఉంది సిచ్యువేషను అని చెప్పేసి తనకు చెప్తే ఓకే చేద్దాంలే, చూద్దాంలే అని చెప్పడము. సో వాళ్ళిద్దరి మధ్యలో మాట పెరిగి డిస్కషన్ పెరిగింది. డిస్కషన్ పెరిగిన తర్వాతకి వీళ్ళందరూ బయట ఆల్రెడీ తింటున్నారు. ఎవరు సోనియా అయితేనేమి, విష్ణుప్రియ, సీత, అభయ్ వీళ్ళందరూ బయట డైనింగ్ టేబుల్ పైన కూర్చొనున్నారు. కూర్చొనున్న తర్వాతకి వీళ్ళ మధ్యలో మాట్లాడుకుంటూ మళ్ళీ అక్కడ సోనియా తనని అడిగినట్టు బేబక్క ఫీల్ అయిపోయి సో సోనియాకు డిస్కషన్ మొత్తం చెప్పింది. సో యాక్చువల్‌గా సోనియాకి అంటే నిఖిల్‌కి సోనియా అంటే ఇష్టము. సో సోనియా తన క్లాన్‌లోకి రావాలని ఉండే. బట్ నేను ఎళ్ళడంతోటి తను యాక్సెప్ట్ చేయలేదు. ఏదో చేసినామంటే చేసినట్టే గానీ, నేనంట అంత పెద్దగా అంటే అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. అంత ఇష్టంగానే నేను యాక్సెప్ట్ చేసిండు తన క్లాన్‌లోకి అని చెప్పేసి ఒక డిస్కషన్ అనేది జరిగిందనమాట. సో ఈ డిస్కషన్ జరిగిన తర్వాతకి అక్కడే ఉన్న విష్ణుప్రియ అయితే ఏం చేసింది, సో మీ ఇద్దరి మధ్యలో సంథింగ్ జరుగుతుంది. ఇట్లా హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ గురించి డిస్కస్ చేస్తుళ్ళు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ యూ అండ్ నిఖిల్ అని చెప్పేసి అక్కడ క్వెషన్ చేసింది. సో క్వెషన్ చేయడంతోటి సో ఇలాంటి వాటికి నేను సమాధానం చెప్పను పో అనుకుంటూ పోయిందనమాట. సో పోయిన తర్వాతకి నెక్స్ట్ విష్ణుప్రియ మళ్ళీ అడిగింది. నీకు అడుగుతున్నా కదా ఏమైంది, జస్ట్ నా ఒపీనియన్ ఇది జోక్‌లాగా తీసుకో అని చెప్పేసి అంటే, పోయింది మళ్ళీ వచ్చేసి ఇలాంటి అడల్టరీ కంటెంట్‌కి నేను కామెడీకి నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి మళ్ళీ మాట్లాడింది. సో అప్పుడంటే ఇది ఆల్రెడీ అడల్టరీ కంటెంట్ కాదు, నేను కామెడీ కదా ఆ విధంగా నేను అనలేదు. ఇద్దరి మధ్యలో ఎక్స్‌ప్లనేషన్, డిస్కషన్స్ జరిగింది. కన్వర్సేషన్ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడిర్రు. తర్వాతకి అభయ్ ఏం చేసింది, తనని బెడ్‌రూమ్ తీసుకుపోయిండు. బెడ్‌రూమ్ తీసుకుపోయినాక అభయ్‌ను ఇక్కడ సోనియా ఇద్దరు మాట్లాడుకుంటుంది. సీత వచ్చేసింది. సీత యాక్చువల్‌గా అక్కడ కూడా చెప్పిందనమాట. "ఏయ్! నీకేమైనా ఉంటే ఎందుకే బాబు కొద్దిగా నోరు కొద్దిగా అదుపులో పెట్టుకో. అనవసరంగా ఏదైనా అయితే ఇష్యూ మళ్ళా పెద్దగా అయిపోద్ది. కొంచెం కంట్రోల్ చేసుకో" అని చెప్పేసి చెప్పింది. స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇంతకుముందుకు బయట కూడా విష్ణుప్రియకు కొంచెం నోరుకి కట్ట ఉండదనమాట. సో ఆనకట్ట ఉండదు. సో ధారాళంగా పారుతూనే ఉంటది. సో విష్ణుప్రియ నోరు. ఏమొచ్చినా కూడా జస్ట్ వాళ్ళకి ఇంతకుముందుకు అక్కడ షోలలో వాళ్ళకి అలవాటు కాబట్టి యాజ్ యూజువల్‌గా సో ఇక్కడ కూడా అదే విధంగా పనిచేసింది. కాకపోతే ఈమె చెప్పింది వేరే విధంగా. కానీ పోర్ట్రే అయిందంటే తను అర్థం చేసుకున్నది ఇక్కడ సోనియా అర్థం చేసుకున్నది వేరే విధంగా. సో అదే విషయము ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయనీకి సీత ఇక్కడ సోనియా దగ్గరికొచ్చింది. బట్ సోనియాకు మాటలు అయితే సోనియా అయితే తన వర్షన్ వినదలుచుకోలేదు. ఎందుకంటే తనకు కొంచెం బాధ అనిపించింది. ఒక్కోళ్ళు ఒక విధంగా అర్థం చేసుకుంటారు కాబట్టి అందులో భాగంగా తనకు నచ్చలేదు. వద్దులే నాకు నచ్చట్లేదు. నేను కొద్దిగా అలోన్‌గా ఉండాలనుకుంటున్నా. సో మీ ఇద్దరం వేరే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ప్లీజ్ నువ్వు అక్కడి నుంచి ఎళ్ళవు అని చెప్పేసి సోనియా అయితే సీతకి చెప్పింది. సీత పోయింది. సీత పోయిన తర్వాతకి మళ్ళీ కొద్దిగా అయినాక గార్డెన్ ఏరియాకి వచ్చిన తర్వాతకి ఇంతలోనే ఆదిత్య వచ్చేసి ఏం జరుగుతుంది, ఏమైందని చెప్పేసి తనని అడగడంతోటి తను ఎమోషనల్‌గా ఫీల్ అవ్వడము. ఆ అబ్బాయి ఇక్కడ పట్టుకొని ఓదార్చడం జరిగింది. దీని తర్వాతకి మళ్ళీ ఏమనుకున్నదో తర్వాతకి విష్ణుప్రియ వచ్చేసి మళ్ళీ డిస్కస్ చేసింది. నేను సారీ చెప్పినా అయినా కూడా యాక్సెప్ట్ చేయట్లేవు. నువ్వేమన్నా సంథింగ్ కొన్ని వర్డ్స్ వాడిందనమాట. ఇట్లా నువ్వేనా కరెక్ట్, మేము లేమా, నువ్వు మమ్మల్ని అనవచ్చా, మమ్మల్ని ఇట్లా డిఫైన్ చేయొచ్చా అని చెప్పేసి డిస్కషన్ మొత్తం చేసిందనమాట. సో డిస్కషన్ చేసిన తర్వాతకి ఇది కామన్‌గా ఆ రోజు ఫ్రైడే ఎపిసోడ్‌లో మెయిన్‌గా ఈ 2 సిట్యుయేషన్స్, ఇన్సిడెంట్స్‌ని అయితే మనకు ఎపిసోడ్‌లో అయితే హైలైట్ చేసిండు. సో దీనిపైన నాగార్జున సార్ వచ్చేసినాక హౌస్‌మేట్స్ అందరికీ ఇక గణేష్ చతుర్థి అది మనకు వినాయక చవితి మొత్తం శుభాకాంక్షలు చెప్పిన తర్వాతకి ఇక ప్రాసెస్ స్టార్ట్ చేసిండు. సో ప్రాసెస్ ఏందంటే ఫస్టు ఆదిత్య ఓంని ఫస్ట్ నిల్చోబెట్టి సో ఆదిత్య ఓం కొంచెం ఎందుకంటే ఆదిత్య ఓము స్టార్టింగ్ నుంచి కూడా మనం మాట్లాడుకున్నాము. పేషెన్స్ ఎంత బాగుంటుంది ప్రతి ఒక్క యాక్టివిటీలో ఉంటుండు. కాకపోతే
తను కెమెరాలో కనపడడం అనేది కొంచెం రేర్ అయిపోయిందనమాట. తన వర్క్ తను చేసుకుంటుండు. అలా అని ఒకళ్ళతో గొడవ పడట్లేడు. అలా అని చెప్పేసి కెమెరా కూడా ఉండట్లేదు అనమాట. స్క్రీన్ స్పేస్ అనేది మనకు చాలా తక్కువ ఉంటుందనమాట. అదే నాకు సార్ చెప్పిండు. సో, కొంచెం నువ్వు యాక్టివ్‌గా ఉండాలి. సో, చేసే వర్క్‌లో కాదు అలా అని చెప్పేసి ఒకళ్ళతో గొడవ పడడానికి కాదు. వేరే విధంగా యాక్టివ్‌గానే ఉండొచ్చు. బట్ నువ్వు యాక్టివ్‌గా ఉండట్లేవు. అంటే స్క్రీన్ స్పేస్ ఎక్కువ నీకు కనబడతలేదని చెప్పేసి చెప్పిండనమాట. సో, దీని తర్వాతకి నాగేష్ సార్ మళ్ళీ అప్రిషియేట్ చేసిండు యష్మి గౌడను. ఎందుకంటే తను క్లాన్ సో, పవర్‌ఫుల్ క్లాన్ తనని ప్రూవ్ చేసుకున్నది. అలానే 6 మెంబర్స్ తోటి సో, పవర్‌ఫుల్ క్లాన్ అలానే డ్రాగన్ ఫ్లై బెడ్‌రూమ్ తనకి ఇలాంటి రైట్స్ అన్నీ పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ అన్నీ తనకొచ్చినాయి కాబట్టి సో, కంగ్రాట్స్ చేసిండు. ద వే ఆఫ్ ప్లే గేమ్ అనేది కరెక్ట్ ఉంది. బాగుంది. చాలా బాగా ఆడుతున్నావు అని తనని అప్రిషియేట్ చేసిండు. దీని తర్వాతకి సో, నిఖిల్‌ని నిల్చోబెట్టిండు. సో, తనది మీ క్లాన్ పేరు ఏం పేరు అని చెప్పేసి అంటే కిరీటం అన్నాక, కిరీటం కాదు ఒక వింగ్ ఊడిపోయిన కిరీటం లెక్కుంది మీది ఈ క్లాను. కరెక్ట్ లేదు. సో, చాలా చిన్న క్లాన్ కదా మీది అన్నాక, అవును సార్ ఇట్లా అయిపోయింది సార్ నేను బట్ ఏం చేయలేను అన్నట్టు తను చెప్పిండు. సేమ్ టైము అక్కడ 9క క్లాన్‌ని కూడా పొగిడిండు. మంచిగానే ఆడుతున్నారని చెప్పేసి. దీని తర్వాతకి నాకు సార్ ఒక విషయం చెప్పినారనమాట. ప్రతిసారి ఎట్లుంటదంటే ఎవ్రీ సాటర్‌డే మండే టు ఫ్రైడే ఏమేమి సిట్యుయేషన్స్ జరిగినాయి, ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ జరిగినా, ఏమన్నా టాస్క్‌లలో ఎవరైనా మిస్టేక్ చేసిల్లా, సో, ప్రతి డిస్కస్ చేయడము నాగ్ సార్ వచ్చేసి వాటన్నిటి గురించి డిస్కస్ చేస్తూ, ఈ తప్పు ఇలా చేసినావు అని చెప్పేసి చెప్పడం అనేది ఒక ఆనవాయితీ. బట్ ఈసారి ఈ ఎపిసోడ్‌లో ఎట్లుందంటే సీజన్ 8లో మీరే చెప్పాలి మిస్టేక్స్ ఏందని చెప్పేసి. కాకపోతే అక్కడ నాగ్ సార్ చెప్పినదైతే ఏం లేదనమాట. సో, ఇదే ప్రాసెస్ ఇంతకుముందుకు నామినేషన్స్‌లో జరిగేది. సో, మనం నామినేషన్ ప్రాసెస్‌లో ఉన్నప్పుడు ఇంతకుముందుకు నువ్వు చేసిన బిహేవియర్ మొత్తం నువ్వు బేస్ చేసుకొని నువ్వు నామినేట్ చేయనికి గల రీజన్స్ చెప్పుకుంటూ వాళ్ళను డాగర్‌తోటి కామన్‌గా వాళ్ళకి ముందు ఒక డబ్బా లెక్క ఉంటది. దాని డబ్బాలో పొడవాలనమాట. సో, ఆ డబ్బాకు కామన్‌గా ఒక డాగర్ ఉంటది. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఏందంటే సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే ఇక్కడ డాగర్స్ డిఫరెంట్ డాగర్స్ అన్నమాట. కత్తులున్నాయన్నమాట. ఆ కత్తులు ఎందుకంటే ఒకటి రస్టిక్ అని చెప్పేసి, ఒకటి బ్లాక్ అని, ఇంకోటి షార్ప్ అని, ఇంకోటి డబుల్ స్లైడెడ్ అని చెప్పేసి డిఫరెంట్ డాగర్స్ ఉన్నాయి. వాటికి కొన్ని పేర్లున్నాయన్నమాట. సో, రస్టిక్ అంటే తుప్పు పట్టిందనమాట. నెక్స్ట్ బ్లాక్ అంటే నెగటివిటీ తీసుకొచ్చేది. సో, షార్ప్ అంటే చాలా చురుకైన అని చెప్పేసి. అలానే డబుల్ స్లైడెడ్ అంటే సో, 2 షేడ్స్ అని చెప్పేసి ఇట్లుందనమాట. సో, ఇవి మీరు ఏ కంటెస్టెంట్ మీకు నచ్చట్లేరో వాళ్ళ గురించి మీరు ఆ డాగర్‌ని పొడి చేసి రీజన్ చెప్పాలని నాకు సార్ చెప్పిండు. సో, ఫస్టు శేఖర్ భాషని నిల్చోమని చెప్పిండు. సో, శేఖర్ భాష వచ్చినాక తన దగ్గరున్న డాగర్‌ని తీసుకొచ్చేసి మణికంఠకైతే పొడిచిండు. పొడుచుకుంటూ చెప్పిండనమాట. సో, తనకింకా నెగటివిటీ ఎక్కువ ఉంది. స్టార్టింగ్‌లో అయితే కొంచెం ఇండివిజువల్‌గా మనోడు అలోన్‌గా వండుకుంటూ తనలో తను మాట్లాడుకుంటుండు అనిపించుండే. బట్ ఇంకా స్టిల్ అదే ఉంది. ఈ మధ్యలో మారిండు. బట్ ఇంకా అదే ఉందని చెప్పేసన్నప్పుడు నాగ్ సార్ అన్నాడు. ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేసిండు కదా! మనకు ఆల్రెడీ నామినేషన్స్‌లో. మళ్ళీ దాని గురించి నువ్వెందుకు ఇట్లా చెప్తున్నావు? తను పెరిగిన సిట్యుయేషన్స్ ఆ విధంగా ఉంది అని చెప్పినంక కూడా నువ్వు ఇంకా కన్విన్స్ కావట్లేవు అని చెప్పేసి అంటే, లేదు సార్ నేనైతే కన్విన్స్ కావట్లే అని చెప్పేసి అప్పుడు భాష చెప్పిండనమాట. అంటే తను చెప్పింది నువ్వు నమ్ముతలేవా? లేకుంటే ఏందనంటే నాకైతే అది నిజమని అనిపించట్లేదు. అందుకే నేను నమ్మట్లేను. బిహేవియర్ కొద్దిగా మారింది. బట్ స్టిల్ ఇంకా అదే నెగటివిటీలో అయితే చిన్నపాటి నెగటివిటీ అయితే కనబడుతుంది. అందుకని నేను ఈ బ్లాక్ డాగర్‌నయితే తనకు పొడిచినా అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్ విష్ణుప్రియని పిలిచిండు. సో, విష్ణుప్రియ పిలిచిన తర్వాతకి షార్ప్ డాగరు సో, ఇక్కడ ఎవరికి సోనియాకి పొడిచింది. సోనియాకి ఇచ్చుకుంటూ కూడా చెప్పిందనమాట. చాలా ఇంటెలిజెంట్ సార్. ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తది. కాకపోతే అప్పుడప్పుడు ఈ అగ్రెసివ్‌నెస్‌లో, కోపంలో తను యూజ్ చేసే వర్డ్స్ అనేవి కొంచెం అప్పుడప్పుడు బాధగా అనిపిస్తున్నాయి. సో, డైరెక్ట్‌గా సూటిపోటిగా డైరెక్ట్ మొఖం మీదే చెప్పేస్తా ఉంటది. మరి ఆ మాటలకు మనం ఫీల్ అయితామా? లేకుంటే ఏ విధంగా రిసీవ్ చేసుకుంటామో? ఇలాంటి సిట్యుయేషన్స్ ఇలాంటివి తనేమో ఆలోచించకుండా మాట్లాడుతది. సో, అలాంటి వర్డ్స్ కొంచెం బాధగా ఉన్నాయి సార్ అని చెప్పేసి చెప్పుద్దనమాట. సో, చెప్పిన తర్వాతకి వేరే వర్డ్స్ అటే చెప్పాక నాకు సార్ కూడా చెప్పిండు. మరి అసలు యాక్చువల్‌గా గొడవేంది ఇది అని చెప్పేసి ఆ గొడవ గురించి మాట్లాడిన తర్వాతకి సో, ఏదన్నా పెంచుకుంటేనే మనకు ఫ్రెండ్‌షిప్ అయినా లేకుంటే ఇది శత్రుత్వం అన్నా పెరుగుద్ది. బట్ మనం పెంచుకున్న దాన్ని బట్టే ఉంటది. సో, కలిసిమెలిసి మాట్లాడుకుంటూ ఉంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటేనేమో ఫ్రెండ్‌షిప్ అనేది ఇంకా గట్టిగా ఉంటది. అంతేగాని ఏదన్నా డిస్కస్ చేసుకోవాలి. డిస్కస్ చేసుకుంటేనే ఫ్రెండ్‌షిప్ అనేది పెరుగుద్ది. సో, అక్కడనే కట్ చేసుకుంటామంటే అది అక్కడనే అయిపోతది. ఇంకా గొడవ పెరుగుద్ది తప్పించి వేరే ఆప్షన్ ఉండదని చెప్పేసి అన్నాడు. సో, అలానే ఇక్కడ చెప్పిననమాట. ఇష్యూ గురించి మాట్లాడిల్లు. ఇంకా నువ్వు కూడా అమ్మాయి కాబట్టి ఆ విధంగా మాట్లాడొద్దు. అలాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు గదా! సో, తన గురించి ఓకే. బట్ నువ్వెట్లా మాట్లాడతావు ఈ వర్డ్స్? సో, ఆ రిలేషన్ గురించి అని చెప్పేసి చెప్పిందనమాట. సో, చెప్పినాక రిలేషన్ ఏందంటే కామన్‌గా అక్కడ బేబాకి వచ్చిన మాట ఏందంటే, సో, ప్రతిసారి నేను ఏదో నీకు నీ కేపబిలిటీ నచ్చేసి నేను నీ టీమ్‌లోకొస్తే, నీ క్లాన్‌లోకొచ్చినప్పుడు నువ్వు అట్‌లీస్ట్ నాకు రెస్పెక్ట్ చేయట్లే, ఏం చేయట్లేవు. నువ్వు అక్కడ సోనియాకే ప్రతీది గూడా సోనియా టాలెంటెడ్, సోనియా ప్లేయరు, సోనియానే అన్నీ అని అనుకుంటాను. బట్ నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేవు. నేను ఏదైనా చెప్పినా కూడా నువ్వు ఆలోచించట్లేవు. తర్వాత మాట్లాడదాంలే అంటున్నావు అని చెప్పేసి అక్కడ చెప్పడంతోటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, సో, మనోడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఇక్కడ సోనియా పైన పెడుతుండు కావచ్చు. సో, వాట్ ఈస్ బిట్వీన్ దెమ్ అని చెప్పేసి చిన్నపాటి ఎవరికైనా డౌటొస్తది. అదే డౌట్ అందరికి రావడము
సో, మనకు కొంచెం నోడిద్దులు ఎక్కువ కాబట్టి విష్ణుప్రియకు ఆ క్వెషన్ అక్కడే అడిగింది. సో, అదే కొంచెం ఇష్యూ అయిందనమాట వాళ్ళ మధ్యల. సో, అలానే సోనియా కూడా చెప్పిండు. అందరి ప్రతి కుక్కర్ కూడా అందరి కుక్కర్ ఒక విధంగా ఉండదమ్మా. ఒక్కొక్కటి ఒక్కో విధంగా డిఫరెన్స్ ఎమోషన్స్ కలిగి ఉంటారని చెప్పిండు. సో, ఇక్కడ నాకు అనిపించింది ఈ డైలాగ్ దేని గురించి అంటే, సో, స్టార్టింగ్‌లో బేబక్క గురించి చెప్పాడు కదా! సో, సోనియా నామినేట్ చేసింది. సో, కుక్కర్ ఇట్లుంటది, అట్లుంటదా, ఇట్లుంటదా, కుక్కర్ తను వాడింది ఇంతకుముందు కొత్తది తెలవదా అన్నట్టు. సో, ప్రతి ఒక్కరు కూడా కుక్కర్‌తో పోల్చిండు మానవుల ఎమోషన్స్ అనేది. అలానే నెక్స్ట్ నైనిక. సో, నైనిక వచ్చేసి డబుల్ స్లైడెడ్ డ్యాగర్‌ని యష్మికకు పొడిచిందనమాట. ఎందుకంటే సో, ఈ 3 క్లాన్స్ అయిపోయిన తర్వాతకి వీళ్ళనొక్కళ్ళని చేర్చుకున్నారు కదా! సో, డ్రాగన్ ఫ్లై బెడ్‌రూమ్ వచ్చిన తర్వాతకి సో, 3 మెంబర్స్‌ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి రమ్మని చెప్పిండు. వచ్చిన తర్వాతకి సో, నువ్వు బిగ్గర్ క్లాన్ అని నువ్వు ప్రూవ్ చేసుకున్నందుకు నీకు ఒక అథారిటీ ఉంటది. ఆ అథారిటీ ఏంటిదంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ఏంటి అంటే సో, హౌస్‌లో ఎలాంటి వర్క్ నీ క్లాన్ చేయాల్సిన అవసరం లేదు. అలానే హౌస్‌లో ఏ వర్క్ ఎవరికి నువ్వు అసైన్ చేయాలనే రైట్ కూడా నీకే ఉంటది అని చెప్పేసి అన్నప్పుడు, మొత్తం 6 కేటగిరీగా వాళ్ళు డివైడ్ చేస్తే, ఒక కుకింగ్ సెక్షన్ ఒకటేమో ఇక్కడ నిఖిల్ క్లాన్‌కి ఇచ్చేసింది. సో, మిగతా 5 కేటగిరీస్ ఇక్కడ నయనిక క్లాన్‌కి ఇచ్చిందనమాట. సో, ఆ టైంలో తను ఆ విధంగా ఉండడం అనేది, ఆ విధంగా బిహేవ్ చేయడం మరి కావాలని చేసిందా? కావాలనే మమ్మల్ని ఈ విధంగా ఆట ఆడిద్దామని ప్లాన్ చేసిందన్నట్టు ఇక్కడ నయనిక నచ్చలేదు. సో, ఈ విషయం గురించి నిన్నటి వీడియోలో కూడా మాట్లాడింది. బట్ మేమే యాక్చువల్‌గా చీఫ్‌గా మేము చేసినాము. మేము గేమ్ ఆడి చీఫ్‌లు అయిపోయి మా ఇద్దరి ఏకాభిప్రాయంతోటి తనకిస్తే అట్‌లీస్ట్ మాకు వర్క్ కూడా షేర్ చేయాల్సిన అవసరం ఉండే. అలాంటిది మినిమమ్ము సో, మాకు రెస్పెక్ట్ చేయాల్సిన తను మమ్మల్ని ఈ విధంగా పనిష్మెంట్ చేస్తుందా? ఏదో మనసులో పెట్టుకొని బిహేవ్ చేస్తుందా అన్నట్టు తను అక్కడ చెప్పిందనమాట. అయితే బిగ్ బాస్ కూడా అన్నాడు అప్పుడు ఏమన్నాడంటే నాగ సార్ అన్నాడనమాట. సో, ఏదన్నా గేమే కదమ్మా! గేమ్ అట్లే ఉంటది కదా! బట్ నువ్వు అప్పుడు మాట్లాడాల్సింది అప్పుడు మాట్లాడకుండా బయటకొచ్చేసినాక మాట్లాడడం అర్థమైందంటే, సో, యాక్చువల్‌గా నేను అడుగుదాం అనుకున్నా సార్. బట్ నాకు ఒకసారి షాక్ అయిపోయుండే. సో, తర్వాతకి మళ్ళీ నేనేమనలేదు. నవ్వుకుంటా బయటకొచ్చినా. కాకపోతే ఈ విధంగా చేయడం మాకు నచ్చట్లే అని చెప్పేసి అనుకుంటా ఉన్నాంక సో, నాగ్ సార్ తర్వాతకి ఇక్కడ సీతని అడిగిండు. సో, సీతని అడిగిండుగా సీత ఏం జరుగుతుంది అన్నప్పుడు, సార్ పోక్ చేయడం మరి టూ మచ్‌గా పోక్ చేస్తున్నారు సార్. సో, ప్రతిసారి డిస్కషన్ ఇదే జరుగుతుంది. కావాలంటే చెత్త ఏయడము అయితేనేమి రిపీటెడ్‌గా కావాలని మాతోటి వర్క్ చేపిస్తున్నారంటే, ఇదంతా అట్లే ఉంటదమ్మా కామన్‌గా ఇక్కడ. సో, టాస్క్ అది వాళ్ళకి ఆ రైట్ ఉంది కాబట్టి వాళ్ళు చేపిస్తున్నారు. అందులో తప్పేముందన్నట్టు నాగ్ సార్ చెప్పిండు. సో, అలా చెప్పిండు. దాని బదులుగా అక్కడ అయిపోయింది. తర్వాత అలానే నెక్స్ట్ బేబక్కని పిలిచిండు. సో, ఆ డిస్కషన్ అయిపోయింది. సో, నెక్స్ట్ బేబక్కను పిలిచినాక డాగర్ కూర్చోవాలి. సో, అలా చెప్పంగా ఒక్క బుర్జీ ఇవ్వచ్చుగా అమ్మా! నువ్వు ఒక బుర్జీ ఇస్తానికి అంత ఇబ్బంది ఎందుకుందని చెప్పేసి నాగ్ సార్ తనని అడిగినప్పుడు, సార్ నన్ను నామినేషన్‌లో నేను మెత్తగా ఉంటా అని చెప్పేసి నన్ను నామినేట్ చేసిల్లు. మళ్ళీ ఇప్పుడు నాకు ఆల్రెడీ నిఖిల్ ఆల్రెడీ చెప్పిండు స్ట్రిక్ట్‌గా ఉండని చెప్పేసి. సో, నా వంతు నేను నా క్లాన్ నాకు చీఫ్ చెప్పినప్పుడు నేను ఖచ్చితంగా వినాలి కాబట్టి, సో, ఆ విధంగా నేనైతే ప్రయత్నం చేసుకుంటూ నేను అందులో సీరియస్‌నెస్‌గా ఉన్నా. అందులో వచ్చేసి కూడా ఇక్కడ సీత బురిజి అడగడంతోటి అందుకని యాక్సెప్ట్ చేయలేదు. వన్స్ ఒకరికి మనం అవకాశం ఇచ్చినామంటే, మిగతా వాళ్ళు అదే టాపిక్‌ని పట్టుకొని మళ్ళీ నెక్స్ట్ అదే ప్రాసెస్ చేస్తుంటారు. అప్పుడు మొత్తానికి యూనిటీ అనేది మొత్తం పోతది. కాబట్టి అలాంటి ఛాన్స్‌ని ఇవ్వదలుచుకోలేదు. అందుకనే సీరియస్‌గానే ఉన్నా. సీరియస్‌గా అంటే సీరియస్‌గా ఉన్నావా అంటున్నారు. ఇంకోరేమో మెత్తగా ఉన్నా అంటున్నారు. నాకు ఎటుపోయినా కూడా ఇబ్బంది అయితాంది సార్. అందుకే నేను నామినేషన్‌లో ఉన్నా అని తను చెప్పిందనమాట. సో, తర్వాతకి తను ఏం చేసిందంటే, ఈ డబుల్ స్లైడెడ్ డ్రాగన్ అయితే నిఖిల్‌కి వచ్చిందనమాట. సో, మెయిన్‌గా ఏంటిదంటే ఎప్పుడైతే క్లాన్స్‌ని బిగ్ బాస్ మీరు తీసుకున్నాక మీకు కూడా ఒకటి టీమ్ ఉండాలన్నప్పుడు సో, ఎవరిష్టం వాళ్ళు పోవాలి. సో, యాక్చువల్‌గా నాగ్ సార్ చెప్పిందనమాట ఇక్కడ బేబక్క. సో, నాగ్ సార్ నిఖిల్ నాకు లైక్ ఏ బ్రదర్ లెక్క అనమాట. సో, నాకెలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా, "అక్క నీకేమైనా ఇబ్బంది ఉంటే చెప్పక్క. నేను వస్తా. నీకేమైనా సపోర్ట్ చేయగలుగుతా. నా వంతు ప్రయత్నం నేను చేస్తా" అని చెప్పేసి మాట్లాడినాడు. సో, ఎంతో ఇష్టంగా తను క్లాన్ ఉన్నప్పుడు తనకు క్యాప్టెన్సీ అయ్యే క్యాప్టెన్ లక్షణాలు ఎక్కువున్నాయని చెప్పేసి నేను ఎంతో ఇష్టంతోటి తన క్లాన్‌లోకెళ్ళినా. బట్ నన్ను మినిమమ్ పట్టించుకోలేదు సార్. నన్ను పట్టించుకోకుండా సోనియానే కావాలని అనుకున్నాడు. బట్ నేను రావడంతోటి సో, చిన్నపాటి ఏదో ఉంది. అందుకనే నాకు ఇంకోటేందంటే స్టార్టింగ్ నుంచి కూడా నాకును సోనియాకి మధ్యల కొంచెం వైబ్ అనేది పాజిటివ్ వైబ్ లేదు. సో, మేము ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు అట్‌లీస్ట్ యాస్ ఎ క్లాన్ చీఫ్‌గా మాకు ఈ సార్ట్ ఔట్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉండే. బట్ సార్ట్ ఔట్ చేయకుండా ప్రతిసారి కూడా తర్వాత చూద్దాంలే అని చెప్పేసి అంటుండు. సో, నిన్న కూడా అదే డిస్కషన్ జరిగింది సార్ మా మధ్యలో అని చెప్పేసి చెప్పిందనమాట. సో, అప్పుడు నాకు సార్ అడిగిండు, "మరి యాస్ ఎ చీఫ్‌గా నువ్వు ఇంతకుముందు అన్నావు కదా! తనని ఏ విధంగా అయితే చీఫ్‌కి ఉండాల్సిన ఎలిజిబిలిటీస్ తనకు లేవని చెప్పేసి నువ్వు అక్కడ బేబక్కని నువ్వు అక్కడ సెలెక్ట్ చేసుకునే టైంలో యాక్షన్ రూమ్‌లో నువ్వు ఏ విధంగా అయితే వద్దన్నావో, మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు యాస్ ఎ చీఫ్‌గా ఒక టీమ్‌లో గొడవలున్నప్పుడు వాటిని నువ్వు సర్దుబాటు చేయాల్సిన నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి అన్నాననమాట. సో, అంటే లేదు సార్ నేను అదేం లేదు సార్ నేను చెప్పినా, నేను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినా అంటే, లేదు సార్ నేను చాలా సార్లు అడిగినా. మా మధ్యలో మీటింగ్ పెట్టేసి కూడా మాకు సార్ట్ ఔట్ చేయమని చెప్పేసి అన్నాం. బట్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు.
అందుకనే ఇట్లా మినిమం నాకు రెస్పెక్ట్ లేదు సార్ అని చెప్పేసి అన్నాననమాట. సో, నీకు ఏమనుకుంటావు? నీ ఒపీనియన్ ఏంది? ఈ క్లాన్‌లో ఉండాలనుకుంటున్నావా? సో, నీకు ఇచ్చే రెస్పెక్ట్ లేనప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఉండాలనుకుంటున్నావా? వద్దనుకుంటున్నావా? అని చెప్పేసి ఇక్కడ నాగ్ సారు ఇక్కడ బేబాక్‌ని అడిగిండు. సో, బేబాక్‌ని అడిగితే, "సార్ నో సార్ నేను ఉండాలనుకోవట్లేను. ఇలాంటి దాంట్లో, ఇలాంటి క్లాన్‌లో నేనైతే ఉండాలనుకోవట్లే" అని చెప్పేసి అన్నాడు. సో, తన చేతికున్న ఆ బ్యాండ్ ఉండే కాబట్టి రబ్బర్‌దది. సో, తీసి అక్కడ పెట్టేసాననమాట. సో, నెక్స్ట్ నాగ్ సార్ చెప్పిండు తనకు, "నువ్వు ఏ క్లాన్‌లో ఉండాలనేది సో, నెక్స్ట్ వచ్చే టాస్క్‌లని బేస్ చేసుకొని బిగ్ బాస్ చెప్తారమ్మా" అని చెప్పేసి బేబాకకు చెప్పిండు. సో, నెక్స్ట్ అభయ్. సో, అభయ్ వచ్చేసి మాస్క్ డాగర్ ఏసిండనమాట. ఎవరికంటే నిఖిల్‌కి. ఎందుకంటే నిఖిల్ స్టార్టింగ్‌లో హౌస్‌లోకొచ్చేసినప్పుడు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండి ఏదన్నా ఒక డెసిషన్ అనుకుంటే వెంటనే చెప్పేటోడు. ఒకరు ఫీల్ అవుతున్నారా? ఒకరు ఈ విధంగా అనుకుంటున్నారా? ఒకళ్ళు ఈ విధంగా అనుకుంటున్నారా? ఒకరి మనసులు దెబ్బతింటే ఏమో అని చెప్పేసి ఈళ్ళేమి ఉండకపోయేది సార్. చాలా జెన్యూన్‌గా ఉండేటోడు. కాకపోతే ఇప్పుడు అందరికీ క్లోజ్ అయ్యేసరికి ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఇబ్బందయితుంది. ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం. ఇక్కడ సోనియా ఉంది. ఇక్కడ బేబాక్క ఉంది. ఈమెకు చెప్తే సోనియా ఫీల్ అయితది. సోనియాకి చెప్తే అంటే ఇది నేను చెప్తున్నా. సో, సోనియాకి చెప్తే బేబాక్క ఫీల్ అయితది. బేబాకి చెప్తే సోనియా ఫీల్ అయితది. సో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో, మనోడు కన్‌ఫ్యూజన్‌లో ఉండి మొత్తానికి సగం సగం నాలెడ్జ్‌తో ఉంటుండు సార్ అని చెప్పేసి అన్నాడు. సో, ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి పాత పాత నిఖిల్‌ని చూడాలి. హౌస్‌లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నావో అలాంటి నిఖిల్‌ని నేను చూడాలనుకుంటున్నా అని చెప్పేసి అభయ్ నిఖిల్ గురించి చెప్పిండు. నెక్స్ట్ సీత. సో, బ్లాక్ డాగర్ యష్‌ని గుచ్చిండు. ఎందుకంటే సో, ఒక హౌస్‌లో ఒక చీఫ్ అనేవాడు ఎలా ఉంటాడో దాన్ని బట్టి హౌస్ అనేది మెయింటెనెన్స్ ఉంటది. సేమ్ టైము ఒక క్లాన్‌లో ఒక చీఫ్ ఎలాగుంటరో ఆ క్లాన్ బట్టి ఆ లోపల ఉన్న ఆ మెంబర్స్ కూడా ఆ విధంగా ఉంటారన్నట్టు చెప్పుకుంటూ సో, ఈమె ఈ విధంగా బిహేవ్ చేస్తుంది. సో, నెగటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈమె ద్వారా తనలో ఉన్న తన టీమ్ మెంబర్స్ అందరిని కూడా తన క్లాన్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి ఈ హౌస్ మొత్తం నెగెటివ్ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంది. నాకు అట్లా ఆ విధంగా అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాడనమాట. బట్ లాస్ట్‌లో నాగ్ సార్ కూడా అడిగిండు క్లాన్ మెంబర్స్‌ని. "ఏమన్నా మీకు నెగెటివ్ అనిపించిందా?" అంటే, "లేదు సార్ మాకు అలాంటిది ఏమి అనిపియలే" అని చెప్పేసి యష్మి గౌడ క్లాన్ మెంబర్స్ కూడా అన్నారు. కాకపోతే తను అప్పుడు చెప్పింది, "లేదు సార్ వాళ్ళకని కాదు. బట్ నాకు అనిపించింది వాళ్ళతోటి ఇక్కడ నెగటివిటీ చెప్పించడంతోటి హౌస్ ఎక్కడ మంచిగుంటది సార్" అని నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పేసి అన్నది. అలానే సార్ అట్‌లీస్టు ఇక్కడ మరీ టూ మచ్‌గా వర్క్ చేపిస్తున్నారు. పోక్ చేస్తున్నారు. అక్కడ తీసిన వస్తువుని తీసేసి మళ్ళీ చేస్తున్నారు. ఏంటిది మళ్ళా చెత్తలో ఉన్నదాన్ని తీసుకొచ్చి మళ్ళా పైన పెట్టడం ఇయన్నీ మాకు మంచిగా అనిపించట్లేదు సార్ అంటే, సో, దట్ ఈస్ టాస్క్ అమ్మా. సో, వాళ్ళు గెలిచిల్లు వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. సో, నువ్వు ఇట్లా వీటికే ఇంత ఇప్పుడే ఇంత ఫస్ట్ వారానికే నువ్వు ఇంత ఇబ్బంది పడితే ఎట్లా అమ్మా? ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి చెప్పిండనమాట నాగ్ సార్‌కి. సో, వీటన్నిటిని తట్టుకొని నువ్వు సర్వైవ్ అయితేనే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు హ్యాండ్స్ అప్ ఎత్తావో అప్పుడు అక్కడితోటే నీది అధ్యయనం ముగిసిపోద్దని చెప్పేసి చెప్పిండనమాట. ఓకే సార్, ఓకే సార్ అని తనన్నది. దీని తర్వాత సోనియా. సో, సోనియా వచ్చేసి బేబక్కకి ఇచ్చిందనమాట. ఏంటిది బ్లాక్ డాగర్. అంటే సో, ఎక్కువ బ్లాక్ అనేది ఏంటంటే కొంచెం నెగటివిటీ అనమాట. సో, తనకేందంటే సో, నామినేషన్స్ జరిగినాయి. నామినేషన్స్ నుంచి కూడా స్టిల్ మా మధ్యలో అదే కంటిన్యూ అవుతుంది సార్. మాకు వైబ్ అనేది అక్కడి నుంచి మా మధ్యలో మంచిగా లేదు. సో, అప్పటి నుంచి అదే ఉంది. ఈవెన్ నామినేషన్ చేసిన తర్వాత కన్నా కూడా తన బిహేవియర్ మారొద్దనుకున్నా. బట్ స్టిల్ అదే విధంగా ఉంది. చాలా నెగ్లిజెన్స్‌గా ఉంది. సో, కుకింగ్‌లో కూడా చాలా డిలే చేస్తుంది. ఇంకోటేందంటే ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు నన్ను చూసినా కూడా ఈమైతే నెగెటివ్‌గా చూసినట్టు అనిపిస్తుంది. నాకు చూసినప్పుడల్లా నాకు అదే అనిపిస్తుంది అని చెప్పేసి అన్నాననమాట. అప్పుడు ఏమంటే ఓకే అమ్మ నేను అని తన వర్షన్ తీసుకున్నాక సో, నీ క్లాన్ చీఫ్ ఎవరన్నప్పుడు యష్మి గౌడ ఉంటే యష్మి గౌడని అడిగింది. సో, మరి మీ క్లాన్ మెంబర్ ఈ విధంగా అంటుంది. నీ ఒపీనియన్ ఏందని చెప్పేసి నాగ్ సార్ యష్మి గౌడని అడిగిండు. యష్మి గౌడని అడిగితే యష్మి చెప్పింది, "సార్ ఫుడ్ అయితే డిలే అయితే అవుతుందని చెప్పేసి నా దగ్గర కూడా ఒక చిన్నపాటి కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి. బట్ ఈ నెగటివిటీ తనని చూసినప్పుడల్లా వస్తుందని అయితే నాకైతే ఎప్పుడు అనిపించలేదు. అలా అయితే ఎప్పుడు నాకు అనిపియలేదు సార్" అని చెప్పేసి ఇక్కడ యష్మి గౌడ బేబక్క గురించి చెప్పింది. సో, నెక్స్ట్ నబీల్. నబీల్ వచ్చేసి షార్ప్ నైఫ్ నిఖిల్‌కి గుచ్చిండు. ఏంటిదంటే సో, ఒక సిట్యుయేషన్‌లో నబీల్ అంట ఇక్కడ సీతను పొగిడిండంట. సో, తనకు సంథింగ్ బటర్‌ఫ్లైకి ఏదో ఒకటి ఉంటే సో, బటర్‌ఫ్లై బాగుంది. ఇట్లా ఎగరనీకి మంచిగుంది. ఫ్లై చేయనీకి అని చెప్పేసి చెప్పిండంట. సో, ఆ టైంలో ఇక నిఖిల్ ఏం చేసిండట సో, సొల్లు కారుతుంది చూసుకో అని చెప్పేసి కొంచెం చెప్పినట. సో, ఆ టైంలో ఆ విధంగా అనడం తనకు నచ్చలేదు. సో, నాకు అలాంటి ఆలోచన లేదు. నేను అలాంటి పర్సన్ కూడా కాదు. నన్ను ఆ విధంగా అనడంతోటి నేను హర్ట్ అయిపోయినా. బట్ తనకు షేర్ చేసుకోలేదు. కాకపోతే ఇప్పుడు మీకు చెప్తున్నా సార్ అని చెప్పేసి అన్నాడు. సేమ్ టైమ్ సీత అక్కడ ఉన్నావా అంటే, ఉన్నా సార్ అన్నది. మరి నిజమేనా ఇక్కడ నబీల్ చెప్పిన విషయం నిజమేనా అంటే, నిజమే సార్. సో, సొల్లు కారుతుంది చూసుకో అని చెప్పేసి అన్నాడు. ఇట్లా అన్నాడు సార్ అన్నప్పుడు, ఓకే నువ్వు కరెక్ట్ చేసుకో నిఖిల్ అని చెప్పేసి నిఖిల్‌ని కరెక్ట్ చేసుకో అని చెప్పిండు. సో, నెక్స్ట్ ప్రేరణ. ప్రేరణ లేచినప్పుడు ప్రేరణ గురించి చెప్పిండు నాకు సార్. "నువ్వు హౌస్‌లోకి వచ్చినప్పుడు చాలా బాగా ఎక్కువ మాట టాకెటివ్ సో, చాలా యాక్టివ్‌గా ఉంటావు" అని చెప్పేసి అన్నారు. బట్ ఏందమ్మా నువ్వు ఇంత
లోగున్నవేందని చెప్పేసి నాకు సార్ చెప్పిండు. చెప్పిన తర్వాతకి సో నువ్వెవరికి డాగర్‌కి వచ్చారనుకుంటున్నప్పుడు ఆదిత్య ఓం పేరు చెప్పిందనమాట. సో ఎందుకంటే ఇదేంటి రస్ట్ అనమాట. సో రస్టిక్ డాగర్ అనమాట. తుప్పు పట్టిన కత్తి. సో ఎవరితో మింగిల్ అవ్వట్లేడు, వర్క్ బాగా చేస్తున్నాను కానీ మింగిల్ అవ్వటం లేదు సార్ అన్నప్పుడు తను ఎక్స్‌ప్లనేషన్ చెప్పుకున్నాడనమాట. సో నేను వర్క్ చేసుకుంటున్నా, ఇంకెవరైనా కావాలంటే అడగనప్పుడు సీత వచ్చి చెప్పింది. లేదు సార్ ఇది ఖచ్చితంగా అయితే మేమైతే యాక్సెప్ట్ చేయట్లేము. ఎందుకంటే ఆ డాగర్ అనేది కరెక్ట్ కాదు. సో వర్క్ చేస్తుండు. అలానే ఇప్పుడు తన వర్క్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఎగ్జాంపుల్‌గా నేను బౌల్స్ క్లీన్ చేస్తున్నా కూడా తన వర్క్ అయితే ఏమి అసైన్ చేసుకుంటారో తనకు ఆ వర్క్ కంప్లీట్ చేసుకొని మా దగ్గరకొచ్చేసి కూడా మీకేమైనా హెల్ప్ కావాలని చెప్పేసి అడుగుతుంది సార్. ఆ విషయంలో అయితే అలా ఏం లేడు అని చెప్పేసినాక ఓకే. ఇదైతే క్యాన్సిల్ అని చెప్పేసి సార్ చెప్పిండు. నెక్స్ట్ మణికంఠ సో యష్మికి ఇచ్చేసిండు బ్లాక్ డాగర్. సో ఎందుకంటే తనకు ఇది మొత్తానికి బిగ్గర్ క్లాన్ అయిపోయిన తర్వాతకి తనకు అన్ని రైట్స్ ఉంటాయి కదా! సో ఇక్కడ యష్మికి. సో ఎవరికి ఏది వర్క్ అసైన్ చేసేసిల్లు. సో కిచెన్‌కి, కుకింగ్ ఒకరికి, మిగతా వర్క్స్ మొత్తం ఒక క్లాన్‌కి ఇచ్చిల్లు. సో ఆ టైంలో ఒక క్లాన్ చీఫ్ వచ్చేసి కుకింగ్ చేసుకుంటానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి ఇచ్చిందంట. సో నెక్స్ట్ క్లాన్ చీఫ్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయలేదంట. సో ఎందుకు ఒక్కోని ఒక విధంగా ఎందుకు డివైడ్ చేస్తుంది. ఇంకోటేందంటే కిచెన్ వర్క్ అనేది వాళ్ళకి అసైన్ చేసినప్పుడు వాళ్ళకు ఓన్లీ ఈ కేటగిరీ వాళ్ళకి ఒక క్లాన్‌కి ఇష్టం వాళ్ళే చేసుకోవాలి. బట్ మళ్ళా వేరేటోళ్ళతోటి ఎందుకు ఇట్లా చేస్తుంది. సో ఈ విధంగా పంపడం అనేది కరెక్ట్ కాదు కదా! సో ద్వంద్వ అనేది ఉన్నట్టుంటది. కరెక్ట్ కాదన్నట్టు తనకి చెప్పినాననమాట. చెప్పినప్పుడు నాకు సార్ కూడా చెప్పిండు. ఇక్కడ ఏమనుకున్నా గానీ ఇక్కడ అది కాదమ్మా అట్లుండదు. సో తనకు అన్ని రైట్స్ ఉన్నాయి. బిగ్ బాస్ చెప్పిండు. తను ఆల్రెడీ గెలుచుకుంది కాబట్టి తన ఇష్టం, తన గేమ్ తన ఇష్టము. అంతే. అది రైటా రాంగ్ అని సెకండరీ. తనకు అది రైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ఆడుతది. అందులో తప్పేముండదని చెప్పి నాకు సార్ క్లారిటీ ఇచ్చిండు. నెక్స్ట్ పృథ్వీ. సో పృథ్వీ వచ్చేసి మళ్ళీ సేమ్ రస్టెడ్ డ్రాగరే ఆదిత్యకి వచ్చిందనమాట. కాకపోతే ప్రేరణ అయితే ఏం చెప్పిందో అవే రీజన్స్. కాకపోతే ఇంకోటేందంటే కొత్తగా ఇంకో పాయింట్ యాడ్ చేసిండు. ఆ పాయింట్ ఏంటిదంటే ప్రేరణ చెప్పిన దాంట్లో పాయింట్ పెద్దగా మనకేం అనిపియదు. సో ఫస్టు ఇక్కడ పృథ్వీ కూడా సేమ్ అదే రీజన్స్ అని చెప్పినప్పుడు నాగ్ సార్ కూడా అదే అన్నాడు. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడిండు. ఆ పాయింట్ వ్యాలిడ్. సో నాగ్ సార్ స్టార్టింగ్‌లో చెప్పినా కదా! సో నువ్వు హౌస్‌లో కనబడతలేవు కొంచెం చూసుకో ఆదిత్య అని చెప్పేసి. మెయిన్‌గా ఈ పాయింట్ అన్నమాట. వర్క్ చేస్తున్నావు. సో అందరితోటి నువ్వు మింగిల్ అవుతున్నావు. ఇది ఓకే. కాకపోతే నీకు స్క్రీన్ స్పేస్ ఎక్కడ దొరుకుద్దంటే ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నువ్వు ఒక పెద్దోడు లెక్క ఒక పెద్దోడు లెక్క ఉన్నప్పుడు హౌస్‌కి అంటే చాలామందిలో తనొక పెద్దోడు కాబట్టి, సో నీకు ఏది రైట్, ఏది రాంగో తెలుస్తది కదా! సో ఆ డెసిషన్ మేకింగ్ తీసుకునే అవకాశం నీ దగ్గర ఉన్నప్పుడు, సో రైటో రాంగో బట్ అక్కడ నువ్వు ఆ ఇష్యూ అయితుంటంటే ఎళ్లి అట్‌లీస్ట్ నువ్వు అది ఆగే ప్రయత్నం చేయాలి. నీ వర్షన్ నువ్వు చెప్పాల్సిన సిట్యుయేషన్‌లో గూడా నువ్వు అక్కడి నుంచి పక్కకెళ్ళి మనకెందుకులే అని చెప్పేసి ఉంటున్నావు. సో అది కరెక్ట్ కాదు అని చెప్పేసి పృథ్వీ చెప్పిండు. సో ఏమంటే నాగ్ సార్ కూడా అదే అన్నాడనమాట. సో కరెక్టే. నేను కూడా అదే చెప్పిన మాట నీకు. సో ఇక్కడేందంటే నువ్వు అన్నీ చేస్తున్నావు. అది కరెక్టే. అది కాదు కదా! అలానే ఇది కూడా చెయ్యి. అందుకనే నువ్వు అక్కడ స్క్రీన్ స్పేస్ అనేది నీకు కనపడందే మెయిన్‌గా ఇలాంటి సిట్యుయేషన్ అని చెప్పేసి చెప్పిండు. నెక్స్ట్ యష్మి వచ్చేసింది మణికంఠను తీసుకొచ్చి డబుల్ స్లైడెడ్ డాగర్ తోటి కూర్చుందనమాట. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సిట్యుయేషన్ తీసుకొచ్చి ఏదో ఒక దాని మీద నాతో డిస్కషన్ చేస్తారు సార్ అని చెప్పేసి చెప్పిందనమాట. సో ఏమంటే నాగ్ సార్ అన్నాడు కదా! సో తను ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయితే కొంచెం కన్ఫ్యూషన్‌లో ఉన్నాడు కదమ్మా! కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేద్దాం ఈసారి. ఇక తన గురించి వదిలిపెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి అని ఉంటే మనం చూద్దాము. అలానే మంచిగా ప్లే చేయి నువ్వు మణికంఠ అని చెప్పేసి నాగ్ సార్ అయితే మనోడికి కొంచెం క్లాస్ పీకిండు. సో నెక్స్ట్ నిఖిల్ వచ్చేసి బేబాకుకి చెప్పిండు డబుల్ స్లైడెడ్ డాగరు. సో చాలా ఎక్కువ ఫ్లిప్ అవుద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కుకింగ్‌లో ఒక కర్రీ వండుద్దా అని చెప్పేసి ఇప్పుడు అంటుతది. తర్వాత కొద్దిగా అయినాక డెసిషన్ మార్చుకుంటది. లేకుంటే ఎవరైనా వండుతా అని చెప్పేసి అంటే నేను వద్దులే నేను వండుతా అని చెప్పేసి అంటది. తర్వాతకి వచ్చేసినాక మళ్ళీ వండే టైంకి ఇప్పుడు నాకు ఓపిక లేదు నేను తర్వాత వండుతా అని చెప్పేసి అంటది. సో ఇట్లా మాట మీద ఉండట్లేదు. ఫ్లిప్ అవుతుంది సార్ అందుకే తనకు నేను ఆ డాగర్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. సో నెక్స్ట్ ఆదిత్య ఓం. సో ఆదిత్య ఓం వచ్చేసి శేఖర్ భాషకి ఇచ్చిండు. శేఖర్ భాషకి ఎందుకంటే సేమ్ నా లెక్కనే వర్క్ చేస్తున్నామా, ఏదో ఉన్నామా అంటే ఉన్నట్టున్నాడు. తన మనసైతే హౌస్‌లో లేదు సార్. బయట ఎక్కడనో తిరుగుతుందన్నట్టు తనకు చెప్పిందనమాట. నెక్స్ట్ ఇంకోటేంటంటే ఇది అయిపోయింది. సో ఈ డాగర్ గురించి అయిపోయినాక నెక్స్ట్ రిపోర్ట్ కార్డ్ లెక్క పెట్టిండనమాట నాగ్ సారు. సో రిపోర్ట్ కార్డ్ ఏంటిదంటే హిట్ ఆర్ ఫ్లాప్ అని చెప్పేసి. ఓన్లీ ఇక్కడ నాగ్ సార్ చెప్పింది ఓన్లీ ఫ్లాప్ అయిన కంటెస్టెంట్స్ ఎవరెవరు. ఫ్లాప్ అంటే ఏంటంటే 35 మార్క్స్ కింద ఉన్నోళ్ళందరూ ఫ్లాపు. సో నెక్స్ట్ వచ్చేసి 70 అబోవ్ మార్క్స్ రావాలని చెప్పేసాననమాట. సో ఇందులో ముందు ప్రేరణ గురించి. సో లాంచ్ రోజు మన ఈ 'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్ అప్పుడు నీ గురించి చాలా చెప్పిల్లు. సో నువ్వు హైపర్ యాక్టివ్‌గా ఉంటావు, టాకెటివ్ అని చెప్పేసి చాలా యాక్టివ్‌గా ఉంటావు. బట్ ఇక్కడైతే నాకైతే ఈ వీక్ అయితే ఏం కనపడలేదని చెప్పేసి చెప్పిందనమాట. సో ఓకే సార్ నేను తెచ్చుకుంటా అని చెప్పింది. నెక్స్ట్ సీత గురించి కూడా వెరీ స్ట్రాంగ్ నెక్స్ట్ ఏంటిది కేరింగ్, కాన్ఫిడెన్స్ అన్నావమ్మా. స్ట్రాంగ్ అన్నావు. మరి స్ట్రాంగ్ ఏముంది ఒట్టి వాటికే ఏడ్చుకుంటూ పోయి ఏడుస్తున్నావు ఏందని చెప్పేసి చెప్పిండు. సో బెటర్‌మెంట్ కావాలని. నెక్స్ట్ బేబక్కకు. సో బేబక్కకు నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పిన. ఇంతకుముందు ఒక వీడియో ఉండే. సో ఆ వీడియోలో ఏంటిదంటే మెయిన్‌గా తను ఎలిమినేట్ అయిందని చెప్పినా కదా! సో వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఎలిమినేట్ అవ్వడానికి ఏంటిదంటే తనకు స్క్రీన్ స్పేస్ అనేది లేదనమాట. సో ఆ స్పేస్ ఒకరు ఇవ్వరు మనకు ఎప్పుడైనా కూడా స్పేస్ అనేది. స్పేస్ అనేది మనం తీసుకోవాలి.
ఒకేళ అవకాశం ఉంటే అక్కడ వస్తది. ఎందుకంటే 2 క్లాన్స్ ఆడినప్పుడు నీకు అవకాశం లేదు. సో, కామన్‌గా మిగతా టైంలో కూడా నువ్వు స్పేస్ క్రియేట్ చేసుకోవాల్సిందే. వన్స్ నువ్వు క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా బిగ్ బాస్ నిన్ను హైలైట్ చేసేవాడు. ఇక్కడ నువ్వు ఆ అవకాశం నీకు లేకపోతే కామ్‌గా పోయి కూర్చోవడంతోటి నీకు ఏ విధంగా ఓటేస్తారనేది కరెక్ట్ కాదా? ఆహ్, ఆడియన్స్ కూడా డిసైడ్ చేయలేరు కదా! సో, నీ దగ్గర ఏదో సంథింగ్ అనిపిస్తేనే వాళ్ళు అరే! ఈ పర్సన్ ఉండాలి, హౌస్‌లో ఉండాలనుకుంటారు కానీ, సో, నువ్వు కామ్‌గా పోయి కూర్చున్న కంటెస్టెంట్‌కి ఎందుకు తీసుకుంటారు? ఎందుకు నిన్ను సపోర్ట్ చేస్తారు? సో, ఇదే మెయిన్ రీజన్. నాకు సార్ అదే చెప్పిండు. కాకపోతే వీళ్ళకి ఈ ఎపిసోడ్‌లో చెప్పలే. ఎందుకంటే చెప్పరు గూడా. వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏందంటే, సో, నీకు ఫెయిల్ అవ్వడానికి స్పేస్ అనేది నువ్వు తీసుకోవట్లేవు. కాబట్టి ఒకరు నీకివ్వరు. దాన్ని వాళ్ళకాంచి నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నువ్వు గుంజుకోవాలి ఒకరున్నప్పుడు లాక్కోవాలని చెప్పేసి చెప్పిందనమాట. నెక్స్ట్ ఆదిత్యకు ఇదే ఆటలో లేవు. సో, కొంచెం కనపడు. అందరితో మంచిగా మింగిల్ అవ్వు. ఏదైనా డెసిషన్ ఉన్నప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళందరితో మింగిల్ అయ్యి డెసిషన్ తీసుకో. నువ్వు కూడా తీసుకొని మాట్లాడు. నీ ఒపీనియన్ నువ్వు షేర్ చేసుకో అని చెప్పేసి చెప్పిందనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ. యాక్చువల్‌గా విష్ణుప్రియకు నేను పర్సనాలిటీ డెవలప్‌మెంట్ కాతో పాటు ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ మిర్రర్ ఫ్లై అంటే సో, మన ప్రతిబింబం అనేది మనం చూసుకున్నట్టు ఉంటది. సో, మనం ప్రతీది కూడా ఇక్కడ క్లీన్‌గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాము. సో, యాక్చువల్‌గా నేను అనుకున్న 35% నీకు 35 మార్క్స్ వస్తాయనుకున్నా. బట్ 95 మార్క్స్ అయితే వస్తాయనుకున్నా. బట్ నువ్వు 35లోనే ఆగిపోయి నువ్వు ఇక్కడ ఫెయిల్ అయిపోయినావు. బట్ జాగ్రత్త అమ్మ నువ్వు నెక్స్ట్ టైమ్ అయితే మారిపోవాలని చెప్పేసి చెప్పిందనమాట. సో, తను కూడా ఓకే సార్ అని అన్నది. సో, ఇక నెక్స్ట్ వచ్చేసి సేవింగ్స్ గురించి. సో, ఫస్ట్ సేఫ్ ఎవరు చేసిల్లంటే ఇప్పుడు ఏవైతే మనం కామన్‌గా నామినేషన్ ప్రాసెస్‌లో ఉన్నదో మళ్ళీ సేవింగ్స్‌లో ఒక కేటగిరీ తీసుకుంటారు అట్లా. సో, అక్కడ కత్తితోటి పొడిచి అక్కడ ఫోటోస్ పెట్టేసి పొడుస్తారు కదా! సో, నామినేషన్‌లో సేమ్ అదే అక్కడున్న కొన్ని స్క్వాడ్స్ ఉంటాయన్నమాట. సో, ఒక్కొక్క స్క్వాడ్ తీసుకుంటది. అక్కడ ఎవరంటే బిగ్గర్ క్లాన్ ఎవరంటే యష్మి కాబట్టి. సో, తను నాకు సార్ చెప్పిండు. సో, చెప్పినప్పుడు ఒక క్లాన్ తీయమ్మా. సో, దానిపైన ఎవరి పేరుంటే ఎవరు సేఫ్ అని రాసుంటే వాళ్ళు సేఫ్ మిగతా వాళ్ళు అన్‌సేఫ్ అని చెప్పేసి. సో, ఈ విధంగా చూసినప్పుడు సో, మొత్తానికైతే ఈ తీసే ప్రయత్నంలో సోనియా సేఫ్ అయిపోయింది. సో, మిగతా 5 మెంబర్స్ అయితే ఉన్నారు. సో, మిగతా 5 మెంబర్స్ ఎవరెవరంటే విష్ణుప్రియ, నాగమణికంఠ, నెక్స్ట్ బేబక్క, అలానే పృథ్వీరాజ్, నెక్స్ట్ శేఖర్ భాష. సో, ఈ 5 మెంబర్స్ అయితే ఇంకా నామినేషన్స్‌లో ఉన్నారు. సో, దానికి సంబంధించిన విషయాలనేది రేపటి ప్రోమోలో వస్తాయి. రేపు ప్రోమో వస్తే అలానే ఎపిసోడ్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు బేబక్క ఎలిమినేటెడ్. ఇది ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.